హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ఈడేంట్రా ముందే కూర చూపించినాడు అనుకుంటున్నారా? నేను చేసుకోబోయే రెసిపీ ఇది. మునక్కాడ గుడ్లు కాంబినేషన్గా టేస్ట్ కోసం నేనైతే ఎండు చేపలు కూడా వేసుకున్నాను. గుడ్లు మునక్కాడ కర్రీ ఇది ఎలా చెయ్యాలి ఏంటి అనేది ఈరోజు చూద్దాం. ముందుగా మన వీడియో ఫుల్గా చూసి ఎలా వచ్చిందని కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఏమేం కావాలి, ఎలా చేయాలి అనేసి. ఇప్పుడు గుడ్లు మునక్కాయల కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా గిన్నె పొయ్యి మీద పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ వేడెక్కనిచ్చి కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకున్న గుడ్లకు ఇలా కాట్లు పెట్టేసుకోవాలి. కాట్లు పెట్టుకుంటే బాగా ఏగుతుంది. ఇప్పుడు గుడ్లు వేపుకోవాలి. గుడ్లు ముందుగా ఎందుకు వేసుకుంటున్నానంటే, గుడ్లు ముందుగా వేపుకోవడం వల్ల నీసు వాసన అనేది ఉండదు, బాగా టేస్ట్ ఉంటుంది. ఇలా ఎర్రగా వేగిన తర్వాత గుడ్లు పక్కకు తీసుకోవాలి. చూసారు కదా, బాగా ఎర్రగా వేగిపోయినాయి. ఇప్పుడు పక్కకు తీసేసుకుందాం. ఎందుకు దాన్ని ఆఫ్ చేసినా కూడా ఇప్పుడు గుడ్లు పక్కకు తీసేసుకున్నాం కదా. ముందుగా మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, నేనైతే ఇందులో టేస్ట్ కోసం 4 ఎండుమిరపకాయలు, ఎండు చేపలు కూడా తీసుకున్నాను. ఎండు చేపలు చూసారు కదా. ఎండు చేపలు వేసుకోకనే పర్లేదు, నేనైతే నా దగ్గర ఉన్నాయి కాబట్టి టేస్ట్ కోసం వేసుకున్నాను. ఇప్పుడు పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, కరివేపాకు, ఎండు చేపలు కూడా వేసేస్తున్నాను. ఉల్లిపాయ అన్నీ వేసుకున్న తర్వాత, ఉల్లిపాయ భిన్న మగ్గాలంటే కొద్దిగా సాల్ట్ వేసుకుంటే భిన్న మగ్గుతుంది. తగినంత రుచికి సరిపడగా సాల్ట్ వేసుకున్నాను. కాసేపు ఇలా ఉల్లిపాయ అంతా బాగా మగ్గనిచ్చేసి ఇందులోనే ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా కూడా వేసేసుకున్నాం. చూడండి, ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా కూడా వేసేసుకున్నాం. వేసుకొని టమాటా అంతా బాగా మగ్గనివ్వాలి. ఇలా కాసేపు టమాటా కూడా మగ్గనిచ్చేసి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మునక్కాయలు కూడా వేసేసుకున్నాం. ఇవి కూడా కాసేపు బాగా నూనెలో మగ్గితే టేస్ట్ ఉంటుంది. నూనెలోనే మగ్గనిచ్చుకోవాలి. ఇలా కాసేపు అంతా కూడా చూసారు కదా, టమాటా కూడా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో 1 స్పూను తెల్లగడ్డ పేస్టు, 1 స్పూను అల్లం పేస్ట్ కూడా వేసేసుకున్నాం. వేసుకొని ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు వేపుకుందాం. అల్లం పేస్ట్ కూడా బాగా ఏగిపోయింది. ఇప్పుడు ఇందులోనే మనకు ఏమేమి కావాలి అనేసి మసాలాలు కూడా వేసేసుకుందాం. కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా కారం,
కొద్దిగా జీలకర్ర పొడి, కొద్దిగా పసుపు వేసుకున్నాం. నేను ముందుగా పసుపు వేసుకున్నా కాబట్టి అందుకని కొద్దిగానే వేసుకున్నాను. ఇప్పుడు ఇవి కూడా బాగా మిక్స్ చేసుకొని కాసేపు మగ్గనిచ్చుకుందాం. ఇలా కాసేపు బాగా మగ్గనిచ్చుకున్న తర్వాత మనం ముందుగా పక్కన పెట్టుకునే గుడ్లు కూడా వేసేసుకుందాం. వేసుకొని ఇవి కూడా ఒకసారి ఎక్కువ తిప్పొద్దు, కట్ చేసి వేపుకునేవి కాబట్టి విడిపోతాయి. ఇప్పుడు కాసేపు గుడ్లు అన్నీ కూడా వేగిన తర్వాత ఇందులోనే మునక్కాడలు ఉడకాలి కాబట్టి తగినన్ని వాటర్ వేసేసుకుందాం. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత బాగా కాసేపు ఉడికించుకొని, ఉడికిన తర్వాత ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని గింజలు లేకుండా తీసి పెట్టుకున్నాను, అది వేసేసుకోవాలి. నిమ్మరసం ఇందులోనే కొద్దిగా కొత్తిమీర వేసుకొని అంతా ఒకసారి కలుపుకొని మళ్ళీ కాసేపు ఉడికించుకోవాలి. చూసారు కదా, గుడ్లు మునక్కాయ కర్రీ రెడీ అయిపోయింది. చూసారు కదా, అంతా చిక్కబడిపోయింది. ఇలా చిక్కగా ఉంటేనే బాగుంటుంది కర్రీ కూడా, ఎక్కువ పులుసునే బాగోదు. చూసారు కదా, నేనైతే వేడి వేడి అన్నం కూడా చేసుకున్నాను. గుడ్లు మునక్కాడ కర్రీ కూడా రెడీ అయిపోయింది. ములక్కాడ చాలా బాగా ఉడికింది ఫ్రెండ్స్, చాలా టేస్ట్గా ఉంది. ములక్కాడ గుడ్డు, ఇందులో ఎండు చేప కూడా వేసాం కాబట్టి చాలా టేస్ట్ ఉంది. కారం కారంగా చింతపండు కూడా పడింది కాబట్టి పుల్ల పుల్లగా చాలా బాగుంది. చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. నేను ఫస్ట్ టైం ట్రై చేసినాను, చాలా బాగా వచ్చింది. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందని మనకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను ఫాలో చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.